నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు అందజేసే సమస్యల అర్జీలను అధికారులు నిశితంగా పరిశీలించి వాటికి పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. యోగా ప్రతిరోజు చేయటం ద్వారా ప్రతి ఒక్కరి ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. రైల్వే జీఎం సందీప్ మధుర్కు ఘన స్వాగతం పలికిన రైల్వే సిబ్బంది. అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జీఎం. తుంగభద్ర సైడ్ ఛానల్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరిగేషన్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో పొట్టి బాపారావు ధర్మపత్ని సీతా మహాలక్ష్మి గార్ల కళ్యాణ వేదిక నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీపై స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పోకల గోపి మోదుకూరు నివాసి అర్జీ మేరకు మోదుకూరు చుండూరు మండలంలోని తుంగభద్ర సైడ్ ఛానల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఛానల్పై వంగిపోయిన చెట్ల తొలగింపునకు సంబంధించి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్జీదారునితో సమస్య పరిష్కారంపై ఆయన ఆరా తీశారు. కాలువపై 2,50,000 ఎకరాల పంట సాగు ఆధారపడి ఉందని అర్జీదారుడు పోకల గోపి కలెక్టర్కు వివరించారు. ఈ విషయమై ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆరా తీశారు. గుర్రపు డెక్క తొలగింపునకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చాయని 2 రోజుల్లో పనులు మొదలుపెట్టి గుర్రపు డెక్కను తొలగిస్తామని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్కు వివరించారు. తుంగభద్ర సైట్ ఛానల్ నుంచి పంట పొలాలకు వెళ్లే కాలువ వద్ద గల లాకుల మరమ్మతులకు సంబంధించి కావాల్సిన నిధులను డిఎంఎఫ్ నుండి మంజూరు చేస్తామని, అందుకు సంబంధించి ఫైల్ పెట్టాలని బాపట్ల ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. పోకల గోపి అర్జీకి సంబంధించి తీసుకున్న చర్యలకు పోకల గోపి అర్జీదారుడు సంతృప్తి చెందారు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అర్జీదారుని ప్రశ్నించారు. అందుకు పోకల గోపి స్పందిస్తూ జిల్లా కలెక్టర్ వారు వెంటనే స్పందించి చర్యలకు ఆదేశాలు జారీ చేసినందుకు ఎంతో సంతృప్తికరంగా సంతోషంగా ఉందని అర్జీదారుడు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీదేవి, చుండూరు మండల తహసీల్దార్ నాగరాజారావు, బాపట్ల ఇరిగేషన్ డిఈ జకీర్ అహ్మద్, రేపల్లె డిఈ దీన్ దయాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అందజేసే సమస్యల అర్జీలను అధికారులు నిశితంగా పరిశీలించి వాటికి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గంకు సంబంధించి చుండూరు పొట్టిపాపారావు ధర్మపత్ని సీతా మహాలక్ష్మి గార్ల కళ్యాణ వేదిక నందు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో నియోజకవర్గం వారీగా పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 విజిట్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటగా వేమూరు నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. వేమూరు నియోజకవర్గంలో గడిచిన 3 వారాలలో వేమూరు, కొల్లూరు, అమర్తలూరు మండలాల్లో కార్యక్రమం నిర్వహించి ఈరోజు 4వ వారం చుండూరు మండలంలో నిర్వహించడమైందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్వీకరించిన అర్జీలను వెనువెంటనే అధికారులకు అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రతి అర్జీ చాలా ముఖ్యమైనదిగా భావించాలని ఆయన చెప్పారు. ఆ అర్జీలను ఈరోజే క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతిరోజు జిల్లాలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా ఆయన జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. జిల్లాలో వివిధ దినపత్రికలలో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తా క్లిప్పింగులను సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. పంపిన ప్రతికూల వార్తలపై సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఈ విషయమే ఆయన అధికారులకు ఆరా తీశారు. స్వర్ణ బాపట్ల యాప్లో ఆ ప్రతికూల వార్తలపై తీసుకున్న చర్యలను నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై స్పందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నెల 28వ తేదీన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్లు అందజేయబడతాయని, పిల్లలందరికీ వ్యాక్సిన్లు వేయించాలని ఆయన చెప్పారు.
ఈ నెల 29, 30వ తేదీలలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్లు అందజేస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి విధులు కేటాయించిన సంబంధిత అధికారులు అందరూ బాధ్యతతో వ్యవహరించి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 100% వ్యాక్సిన్ వేయించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి మరియు వేమూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రభాకర్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీదేవి, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. యోగ సాధన ఒక జీవన శైలి అని ప్రతి ఒక్కరూ దానిని నిత్య జీవితంలో భాగంగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఇండియోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అందరితో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు చేశారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నేటి జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా దివ్య ఔషధంలా ఉపయోగపడుతుందని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, యోగాంధ్ర నోడల్ అధికారి చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ విజయమ్మ, ఈపీఓ ప్రభాకర్, డిసిహెచ్ఎస్ పద్మావతి, మహిళా స్త్రీ సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాధామాధవి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీలక్ష్మి, ఆర్డీఓ హరికుమార్, తహసీల్దార్ షేక్ సలీమా, మున్సిపల్ కమిషనర్ హాసిని, ఇతర జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో నిలబడి చేసే ఆలో రెస్టింగ్ పొజిషన్ అంటే మా సమస్య 2 చేతులు ఇక్కడ దగ్గర పెట్టి కుడివైపు ముందు వైపు కుడివైపుకి మళ్ళీ అగైన్ మెల్లగా సెంటర్ అక్కడ ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటాను. యోగా ప్రతిరోజు చేయడం ద్వారా ప్రతి ఒక్కరి ఆయుష్, ఆరోగ్యం పెంపొందుతుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం సచివాలయం వద్ద సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులకు యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన ఋషులు అందించిన యోగా పురాతనమైనదని, యోగా చేయడం వలన మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. యోగా ఆంధ్రాకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ నెల 7వ తారీఖు నుంచి 20వ తేదీ వరకు ఈ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. 21వ తారీఖు ఆదివారం నాడు అందరూ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. దీనికి సంబంధించి ఈ సచివాలయంలో పనిచేసేటువంటి సచివాలయ ఫంక్షనరీస్ మొత్తం కూడా ట్రైనర్స్కి అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిటిజన్స్ని యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా రేపు 21వ తారీఖున మన కర్లపాలెం మండలం నుంచి దాదాపు 500 మందిని సూర్యలంక బీచ్కి తీసుకెళ్ళి ఆ రోజు జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి యోగా శిక్షణ కార్యక్రమంలో మనందరూ కూడా పాల్గొనవలసి ఉంది. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా తోడ్పాటు అందించి ఈ యొక్క యోగా అనేటువంటిది పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. దీనివల్ల మంచి ఆయుష్, ఆరోగ్యము, తెలివి, జ్ఞానం వస్తాయి. నా మటుకు నేనైతే దీనివల్ల చాలా లబ్ధి పొందుతున్నాను. ఈ వచ్చిన ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెన్షన్ సమాజంలో టెన్షన్తో ఉన్నట్టు ప్రతి వ్యక్తి కూడా ఈ యోగా వల్ల, ఆ యోగా చేసిన వల్ల ఆ టెన్షన్ నుంచి కొంత ఉపశమనం కలిగించేటువంటిగా యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క యోగా కార్యక్రమాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సీనియర్ అధికారులు బాపట్ల రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తున్నారని సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథుర్ అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బాపట్ల విచ్చేసిన ఆయన రైల్వే స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జీటీ ఎక్స్ప్రెస్ గతంలో బాపట్ల స్టేషన్లో నిలిచేదని అది రద్దు చేశారని, తిరిగి బాపట్ల రైల్వే స్టేషన్లో అదేవిధంగా చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు అడగగా ఆయన సమాధానమిస్తూ అది పరిశీలిస్తామని అన్నారు. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉందని, పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందువలన వందే భారత్ ఎక్స్ప్రెస్ బాపట్లలో నిలుపుదల చేయాలని కోరారు. పరిశీలనలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే అధికారులు ఆయన ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ పరిసర ప్రాంతాలను సందర్శించిన జీఎం ప్రస్తుతం కొనసాగుతున్న
అభివృద్ధి మరియు ఆధునీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టేషన్లో ప్రయాణికులను అందిస్తున్న సౌకర్యాలు, ప్లాట్ఫామ్ల అభివృద్ధి, వేచి ఉండే గదులు, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రత నిర్వహణ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న సందీప్ మాథుర్ పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టామని అధికారులకు జీఎం వివరించారు. స్టేషన్లో మౌలిక వసతుల విస్తరణ, ప్రయాణికుల సౌకర్యాల పెంపు, డిజిటల్ సదుపాయాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం రైల్వే అధికారులతో కలిసి స్టేషన్ పరిసర ప్రాంతాలు, ప్లాట్ఫామ్లు, ట్రాక్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జీఎం సందీప్ మాథుర్ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని, స్టేషన్ను ఆదర్శవంతమైన రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్శనలో సౌత్ కోస్ట్ రైల్వేకు చెందిన ఉన్నతాధికారులు, బాపట్ల రైల్వే అధికారులు పాల్గొన్నారు. జీఎం సందర్శనతో బాపట్ల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనున్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. South Coast Railway operationalized from 1st of June. You are aware. So we have a new team of senior officers. So we have decided to see this complete section. Both exports, take the exports, see what are the requirements of the section, and then act accordingly. So we have taken down your demands, we have taken down and seen things what are required to be there, and once we go back, we'll look into it and try to do whatever is possible. So today we are expecting section from Vijayawada right up to Renukutta, and tomorrow we'll be visiting from Renukutta to Renukutta. The inspection is intended to have a look at the complete section, know the issues and resolve the problems as fast as possible. It is the Sri Lanka and central government is developing that bridge, giving 100 crores. So people are pilgrims and tourists are coming from Hyderabad and various places, sir. So please need Vande Bharat and another super fast trains halting here, sir. So whichever station I am going, everyone wants Vande Bharat to stop there. See, Vande Bharat cannot be a passenger train. So we'll see what are the stations where is it feasible. Because if Vande Bharat starts stopping at every station, so it won't remain Vande Bharat. Okay, sir. Okay, so we'll see where it can be and then act upon it. Sir, Vande Bharat stopping at Mirialagoda से बड़ा शहर है. Okay, we can see. You can see. They have got the requirements. We'll see whatever can be done. In Corona time, TT was cancelled, sir. Before that, TT is See whatever can be done. Thank you. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ అన్నారు. కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్లో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు, కె విమలమ్మ, ప్రసన్న లక్ష్మి, బుర్ల రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల పునఃప్రారంభం మన పిల్లల్ని ఎన్రోల్మెంట్ చేసుకునే భాగంగా మనబడి మన పండుగ కార్యక్రమం చేపట్టాము. దాంట్లో మెనూలో ఫస్ట్ రోజు కాబట్టి మన పాఠశాలలు కూడా సక్రమంగా కొనసాగాలని మొదటి రోజున అందరికీ స్వీట్ పొంగలి చేయించి పెట్టడం జరుగుతుంది. మరి పిల్లల్ని ఎన్రోల్మెంట్ బాగా చేసుకొని మోడల్ స్కూళ్ళు బాగా బలోపేతం చేయడానికి టీచర్స్ అందరినీ కూడా ఇంకొంచెం ఎన్రోల్మెంట్ ఎస్ఎంసీ సభ్యులతో పెద్దలతో కలిసి నిర్వహించవలసిందిగా కోరడం అయింది. మరి ఈ సంవత్సరము మంచి ఉద్దేశంతో మంచి సక్రమంగా మన పాఠశాల ప్రభుత్వ పాఠశాల సక్రమంగా కొనసాగాలని ఆశిస్తూ అక్షరాభ్యాస కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ గారి ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లానే విద్యార్థి ప్రతిజ్ఞ అనేటువంటిది చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలని మరి సంక్షిప్త కార్యక్రమంలో భాగంగా మరి పాఠశాలను ఈరోజు రెడీ చేయడం కూడా జరుగుతుంది. అన్ని క్లాస్ రూమ్లు కానీ మరి అన్నింటినీ కూడా శుభ్రంగా చేసి విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ అవకాశాన్ని గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా వినియోగించుకొని పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని
క్రమం తప్పకుండా సభ్యులు దాతల సహకారంతో ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంవి రాజుపాలెంలో ఉంటున్న ఒక నిరుపేద కుటుంబానికి ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా బియ్యంను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, షేక్ బాషా, షేక్ బాజీ, మౌలా ఖాన్, కమల్ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుల మతాలకు అతీతంగా స్థాపించబడినటువంటిది అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం. మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజుపాలెం ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, మానవ సేవే మాధవ సేవ. ప్రతి గ్రామంలోనూ నిరుపేదలందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా మానవ సేవ చేయాలన్నటువంటి మనోభావాన్ని కల్పించుకొని మీరు ప్రజలందరికీ, నిరుపేదలకి సేవ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. పారదర్శకంగా ఓటర్ల నమోదు జాబితాను రూపొందించాలని తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయపు సమావేశ హాలులో పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్ర కుమార్, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు, ఏఎస్ఓ సౌమ్యశ్రీ, బిఎల్ఓలు, బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ఎస్ తోటి కలుపుకొని వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఒక్క బిఆర్ఓ కూడా నాకు పర్సెంటేజ్ కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. ఎందుకంటే ఏదో కూడా 0 ఉండాలని లేదు. 0 కాకుండా కనీసం డైలీ 15 చేయమన్నారు. డైలీ టార్గెట్ 15 అంటే 20 చేసినా ఇబ్బంది లేదు. 20, 25 అంటే మీ అవకాశాన్ని బట్టి చేసుకొని అది కూడా జాగ్రత్తగా చేయవలసిందిగా కోరడం. ఇప్పుడు ఎంపీ గారు చెప్పినటువంటి యోగాంధ్ర గురించి కూడా మీరు ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మార్నింగ్ ఎవరైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా యాప్లో అప్లోడ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే రాత్రి కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడి ఉన్నారు. యాప్ డౌన్లోడ్ అవ్వలేదు, ఇంకా చేయలేదు. దాని నుంచి కూడా కలెక్టర్ గారు ఒకసారి చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా యాప్లో చేసిన యోగాంధ్ర గురించి అప్లోడ్ చేయడంగా గవర్నమెంట్ అండి. పోతే దీని గురించి మన ఎస్ఐ గురించి ఒక రబ్బాని ఉన్నారు, ట్రైనింగ్ ఆయన ఇస్తారు. ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా చూసుకొని దీని గురించి మీకు ఒక అవగాహన ఉంది. కాబట్టి బిఎల్ఎస్ కొత్తగా వచ్చినారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరి లిస్టు కూడా ఎన్ఆర్ఎస్పీ లిస్ట్ ఉన్నారు, వాళ్ళ దగ్గర లిస్ట్ తెచ్చుకొని మీరు యాప్లో అప్లోడ్ చేయాలి. తర్వాత సర్వీస్ అమౌంట్ ఉంది, సర్వీస్ అమౌంట్ కట్టాలి, మీరు కట్టించండి. తర్వాత యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, తర్వాత ఆధారు స్కూల్స్ ఈరోజు తెలుసున్నారు. ఆ పిల్లలందరూ కూడా ఎండియూ చేయించాలా, తర్వాత అపార్ చేయించాలా, అదేవిధంగా వాళ్ళందరూ కూడా కావాల్సిన సర్టిఫికేట్లు ఇవ్వాలా. ఇవన్నీ కూడా మనం ఎలర్ట్గా ఉండి సచివాలయంలో ప్రతిదీ మినిట్ టు మినిట్ ఎవరు వచ్చినా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి పనిచేసి ప్రజలందరూ కూడా సహాయ సహకారాన్ని అందించాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. కాబట్టి మనకి కొత్తగా ఎంఆర్ఓ గారు రవీంద్ర కుమార్ గారు వచ్చినారు. సారు చక్కగా రెవెన్యూ, పంచాయతీరాజ్ అనేటువంటి వేరు కాకుండా పంచాయతీరాజ్, రెవెన్యూ ఇద్దరు కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేయాలి. రెండోది, అఫీషియల్గా అయితే మనకి పెన్షన్స్ అప్లై చేసుకున్నంతవరకు రాలా. అఫీషియల్స్గా వచ్చిన తర్వాత మనందరం కూడా పెన్షన్స్కి అప్లై చేయాలి. వాళ్ళందరూ కూడా అవాతాతలందరూ కూడా, అదేవిధంగా ఒంటరి మహిళలకి, అదేవిధంగా హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా అదేవిధంగా ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలంటారు. మన ఎంఆర్ఓ గారు కూడా దానికి సంబంధించి విఆర్ఓ ద్వారా, ఆర్ఐ ద్వారా ఏమేమి చేయాలో అక్కడ అప్లై చేసుకుంటే లాగిన్కి వస్తాయి. వాళ్ళు కూడా తొందరగా ఆ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.
బాపట్ల రైల్వే స్టేషన్లో జీటీ ఎక్స్ప్రెస్ ఆపాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు నాళం నరేష్ రైల్వే జీఎంని కోరారు. బాపట్ల రైల్వే స్టేషన్ తనిఖీకి విచ్చేసిన సందర్భంగా ఆయనను రైల్వే స్టేషన్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు నరేష్ మాట్లాడుతూ షిరిడి వెళ్లేందుకు మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఆవేదన అది కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అయిన తరువాత ఇటువంటివి తీసివేయడం వలన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని జీఎం సందీప్ మధుర్ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని వినతి పత్రాలు అందజేశారు. బాపట్ల పట్టణంలో ఇంతకుముందు బాపట్ల పట్టణంగా ఉన్నప్పుడు జీటీ ఎక్స్ప్రెస్, అట్లాగే తిరుపతి నుంచి షిరిడి వెళ్తానికి మన్మడ్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఎక్స్ప్రెస్ లాగేవి. కానీ ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత ఇలాంటి ఎక్స్ప్రెస్లు తీసేసి పట్టణ ప్రజలకి ఇబ్బందికరంగా ఉందండి. ఇంతకుముందు బాపట్ల పట్టణంగా ఉన్నప్పుడు 50-60 వేల మంది బాపట్ల పట్టణంలో జీవించారు. ఇప్పుడు బాపట్ల జిల్లా అయిన తర్వాత సుమారు 1,00,000 జనాభా దాకా వచ్చింది. కానీ బాపట్ల పట్టణంలో ట్రైన్లు తగ్గించడం వల్ల బాపట్లలో ఉండే ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి జీఎం గారికి ఆ 2 ట్రైన్లు మళ్ళీ ఆపాలని, అదేవిధంగా బాపట్ల పట్టణంలో చాలామంది ప్రజలకి, బాపట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకి వందే భారత్ ఎక్స్ప్రెస్ బాపట్ల ఆపాలని చాలామంది విన్నవించుకున్నారు. ఆ విషయం కూడా జీఎం గారికి తెలియపరుచుకొని ఒక బాపట్లలో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఆపవలసిందిగా బాపట్ల పట్టణ ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ అడుగుతున్నారు. కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పి బాపట్ల ప్రజల తరపున, అలాగే బీజేపీ పార్టీ తరపున వారిని అడగడం జరుగుతుంది. కర్లపాలెం మండలం దాస్ నగర్కు చెందిన ఒక నిరుపేద కుటుంబంకు రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సేవా మిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తూ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, పిటు వసంతరెడ్డి, రెడ్డి సేవామిత్ర కోశాధికారి హరిబాబు రెడ్డి, సెక్రటరీ ఎట్రా ప్రసాద్ రెడ్డి, మేకల బిజిలీబాబు, అగిరాముడు, రాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలైనటువంటి వారికి, కులమతాలకు అతీతంగా అర్హులైనటువంటి వారికి ప్రతి గురువారం రోజున ఎంతో సేవ చేయాలి, పేదలకి, ముసలి వాళ్ళకి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో స్థాపించినటువంటి సేవామిత్ర ద్వారా పేదలకి, ముసలి వారికి సహాయం చేయడం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా సరే ఈ సేవామిత్ర ద్వారా పేదలకు ఉపయోగపడాలి, పేదలకు సహాయం చేయాలి అనుకున్నటువంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సేవామిత్ర ద్వారా సెక్రటరీ గారిని, నంగు నాగిరెడ్డి గారిని, హరిబాబు రెడ్డి గారిని కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజలు అందజేసే సమస్యల అర్జీలను అధికారులు నిశితంగా పరిశీలించి వాటికి పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. యోగా ప్రతిరోజు చేయటం ద్వారా ప్రతి ఒక్కరి ఆయుష్, ఆరోగ్యం పెరుగుతుంది. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. రైల్వే జీఎం సందీప్ మధుర్కు ఘన స్వాగతం పలికిన రైల్వే సిబ్బంది, అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జీఎం.